2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం విజయపేద్ర గారు. నమస్తే నాగరాజ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక మంచి సెషన్ని మేకప్ ఈచ్ అదర్ అనేటువంటి ఒక మంచి సెషన్ని ఆడియన్స్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు మీరు. రేపు ఆగస్ట్ 6th అది కూడా మా అబ్బాయి బర్త్డే రోజు కూడా. అవునా? డెఫినెట్గా ఆ సెషన్కి కుదిరితే మేము కూడా ప్లాన్ చేస్తాము. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇవాళ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రకంగా ఉన్నారు. ఒక చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంకా దూరం పెంచుకుంటున్నారు. అది ఎక్కడో బ్రేక్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నామినల్ ఫీజు తోటి మీరు దాన్ని పెడుతూ ఉన్నారు. అది ఆ సెషన్కి మళ్ళీ భోజనం పెట్టి మరీ ఇచ్చేస్తూ ఉన్నారు. బట్ హ్యాట్స్ అప్ టు యూ అటువంటివి తీసుకొని రావటం కూడా. సో కమింగ్ టు సబ్జెక్ట్, చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండేటువంటిది ఒక చిన్న ఇన్సిడెంట్ నుంచి ఒక గొడవ స్టార్ట్ అయిందని అంటే కొంతమంది, నేను అందరూ అని నేను చెప్పను, కొంతమంది భార్యలు ఏం చేస్తారు అని అంటే అలిగి చిలికి చిలికి గాలి వనలాగా అయిపోయేంత దారుణానికి తీసుకువెళ్తూ ఉంటారు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు, వర్బల్ అటాక్ ఉంటుంది, కొంతమంది అయితే మ్యాన్ హ్యాండిల్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. భర్తకైనా సరే అది తప్పక భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఓపిక ఎంతవరకు ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారు? అండ్ వీళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే గొడవ ఒక చోట స్టార్ట్ అయిందనంటే దానికి ఒక ఎండ్ ఉండాలి. కామ్గా ఉండిపోతే చూసేటువంటి అంటే నరాలు కట్ అయిపోతాయి టేపు నుంచి. అంత దారుణంగా ఉంటాయి కొన్నిసార్లు అని చెప్తున్నాను. అవును. అది ఏ రకంగా ఉండాలి, ఎంతవరకు ఉండాలంటారు అసలు? అది ఇప్పుడు కాదేది గొడవకు అనర్హం అని గొడవ పడే వాళ్ళకి ప్రతిదీ కారణంగానే కనిపిస్తుంది. అవును, అవునా కదా? అయితే ఇక్కడ అంత సైలెంట్ ట్రీట్మెంట్ అది ఇవ్వటం కరెక్టా కాదా అంటే అసలు సైలెంట్ ట్రీట్మెంట్ కాన్సెప్టే తప్పు. ఇప్పుడు అలగొచ్చు, కానీ అలక అందంగా ఉండేలాగా, అందంగా ఉంది అమ్మయ్య కొంచెం బాగుంది అని అనుకునే వరకే ఉండాలి. లేకపోతే ఏమవుద్దంటే అలకకి వాల్యూ ఉండదు. అంటే ఇప్పుడు ప్రతిసారి అలుగుతున్నాం అనుకోండి, 4 సార్లు అయిన తర్వాత ఎవరు పట్టించుకోండి, నాన్న పులి కథలాగా. ఏదైనా అంతే, నువ్వు జెన్యూనిటీ లేదు అందులో. ఇప్పుడు గొడవ అవ్వటానికి ఒక్కొక్కసారి ఒకళ్ళది తప్పు అవ్వచ్చు, ఇంకొకళ్ళసారి ఇంకొకళ్ళు తప్పు అవ్వచ్చు. ప్రతిసారి ఒక వ్యక్తే తప్పు ఉంటుంది అని మనం చెప్పలేం. కానీ అలక ఎవరిది తప్పు అయినా సారీ ఒకళ్ళే చెప్పాలంటే కష్టం. అవునా? ఫెడప్ అయిపోతారు. వైఫ్ అయినా హస్బెండ్ అయినా మన తప్పు లేనప్పుడు సారీ చెప్పాలంటే అది ఒకసారి 2 సార్లు బాగానే ఉంటుంది, కానీ తర్వాత వీళ్ళు కూడా డిసింట్రెస్ట్ అంటారు, అంటే వదిలేయటం స్టార్ట్ చేస్తారు. అది రిలేషన్షిప్కి చాలా నెగిటివ్ వాల్యూ యాడ్ చేస్తుంది. అది అంటే లెక్కలేనితనం, చులకన, ఇంక వీళ్ళు ఇంతే, మనం పట్టించుకోకూడదు, వాళ్ళు అంతేలే అంటే ఒకటి యాక్సెప్టెన్స్ ఉంటుంది, అందులో మంచి గుణం ఉంటుంది. బట్ మితిమీరి తెగేదాకా లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు ఒక పూట మాట్లాడకపోతే మనసు బాగోలేదు, మూడ్ బాగోలేదు అయిన గొడవకి సహజం అది. బట్ ప్యాసివ్ అగ్రెసివ్ లాగా అంటే నేను మాట్లాడకపోతే నా విలువ తెలిసి వస్తుంది వీళ్ళకి, నేను సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళు దారిలోకి వస్తారు, నేను 3 రోజులు అలిగితే విషయం చక్కబడుతుంది అని అనుకోవటం పిచ్చి కాన్సెప్ట్. అప్పుడు జరగాల్సిన మంచి జరగకపోగా డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఇంకోటి, అసలు ప్రతిసారి భార్య చిలికి చిలికి గాలివాన్లాగా అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, రిపీటెడ్గా సేమ్ తప్పులు చేసినా భార్య తట్టుకోలేదు. అంటే ఒకటే, ఇప్పుడు కొత్త కొత్త తప్పులు చేస్తుంటే కొత్త కొత్తగా క్షమిస్తూ ఉంటారు. ఒకటే తప్పు చేసి వస్తున్నారు అనుకోండి, ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకి, ఇక వీళ్ళు మారరు, ఇలాంటి ఏయో వాళ్ళ మైండ్లో గింగిరాలు తిరుగుతూ ఉంటాయి. అవును. సో అందుకని కూడా అంటే ఒక భార్యనో లేకపోతే భర్తనో పూర్తిగా వీళ్ళదే తప్పు అని తప్పు పట్టడానికి ఉండదు. ఇప్పుడు ఆ రిపీటెడ్గా తప్పు ఎందుకు జరుగుతుంది, దాన్ని ఎందుకు చేయకుండా ఉండలేకపోతున్నాడు, అట్లీస్ట్ ఈ కారణాలు చెప్పుకోగలగాలి అతను. నేను ట్రై చేస్తున్నాను, కాకపోతే టైం పడుతుంది, ఆ ఆనెస్ట్ ఉండాలి, ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. నువ్వు అలగటం వల్ల నాకే విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని ఇద్దరు మాట్లాడుకోగలగాలి. నేనెందుకు ఇంత అలుగుతున్నాను, దాన్ని ఏమి రిజల్ట్ ఆశించి అలుగుతున్నాను అనేది తెలవాలి. లేదంటే ఇప్పుడు మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఏ పర్పస్ లేకుండా, ఏ గోలు లేకుండా మనం ఏ పనైనా ఎందుకు చేస్తాం? సో అంటే ఏంటి, ఏదో ఒక పని చేస్తున్నాం అంటే ఒక రిజల్ట్ కోసం చేస్తుంటాం మనం. సో వీళ్ళు అనుకుంటారు
నేను అలిగి మాట్లాడకపోతే అతను అది మారతాడనో తనకి తెలిసి వస్తుందనో ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో అలుగుతారు. అర్థమైందా? బట్ మంకుపట్టుతో టబ్బర్న్గా నెగిటివ్ కాన్సిక్వెన్స్ కోసం అలిగితే అది అంటే రెండిటికి చెడ్డ రేవడిలాగా అయిపోతుంది. నువ్వు అనుకున్న రిజల్టు రాదు, నీ మీద ఇంప్రెషను పోతూ ఉంటుంది. సో ఇకపోతే అసలు ఈ అలగటం అనే కాన్సెప్ట్ ఆడవాళ్ళు ఎంత త్వరగా మానేస్తే అంత బెటరు. మొత్తం ఏదో కొంతవరకు బాగుంటుంది, కానీ మీరు ఇందాక అన్నట్టు సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఒక పిచ్ కాన్సెప్ట్ అని చెప్పేసి కొంతమంది అదే పనిగా 1 వీక్ 2 వీక్స్ లేదా 3 days అట్లా స్టార్ట్ అవ్వకుంటూ వస్తూ ఉంటుంది. ఇందాక కూడా ఒక మాట అన్నారు, డ్యామేజ్ చాలా దారుణంగా ఉంటుందని. ఎగ్జాక్ట్లీ. అవి ఒక చోట ట్రిగర్ అవ్వాల్సినవి ఒక 10 days తర్వాత 15 days తర్వాత హస్బెండ్కి ఇంకొక చోట ట్రిగర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈ లోపల ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే అండి, ఈ అలకల వల్ల, సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల, ప్యాసివ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ వల్ల సున్నా ఉపయోగం. సున్నానే. ఒక్కరోజు అయితే బాగుంటుంది, ఏదైనా మన బాధ అర్థమవుతుంది. బట్ రోజుల తరబడి, మీరు అన్నట్టు రోజులు వారాలు తరబడి, ప్లస్ ప్రతిసారి గొడవైనప్పుడల్లా ఇదే గనక అంటే దారి అన్నట్టుగా మాటలు మానేసి, చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్తే వంట చేయటం మానేస్తారు, మాట్లాడటం మానేస్తారు, ఇంట్లో కోఆపరేషన్ మానేస్తారు, చేసే పనులు మొత్తం మానేస్తారు, ప్లస్ ఫిజికల్గా దూరం పెట్టేస్తారు, వేరే రూముల్లోకి వెళ్ళి పడుకోవటం ఇలాంటివి చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు ఫస్ట్ టైం దాని ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ టైం కొద్దిగా ఉంటుంది, తర్వాత గనక అదే చేస్తే ఏ ఎఫెక్టు ఉండకపోగా దూరం బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇది గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఎవరినైనా సరే మన దారికి తెచ్చుకోవాలి అంటే ముందు వాళ్ళ దారిలోకి ఒక అడుగేసి వాళ్ళని అర్థం చేసుకుని ప్రాబ్లం ఎక్కడుంది అనేది తెలుసుకుని మన దారిలోకి వాళ్ళు ఎట్లా వస్తారు అనేది లౌక్యంగా ఆలోచించాలి తప్పితే మూర్ఖంగా ఇట్లా సైలెంట్ ట్రీట్మెంట్లు ఇస్తే వీళ్ళే నష్టపోతారు ఎక్కువ అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే ఎవరికో అట్రాక్ట్ అవుతున్నాడు, ఆఫీస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, వర్క్ మీద ఎక్కువ ధ్యాస పెట్టేశాడు, ఇంటి మీద ధ్యాస లేదు అంటే కారణం మనం చేసిన పనులకి వాళ్ళు సర్వైవల్ టెక్నిక్ కింద అది చేసుకుంటారు. అంటే ఇంటికి వస్తే భార్య మాట్లాడదు. మీకు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది మీరు ఇది చెప్తున్నప్పుడు, నాకు ఒక క్లయింట్ ఆఫీస్ నుంచి యుఎస్లో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సెల్లార్లోనే కార్ పార్క్ చేసుకుని కారులోనే కూర్చుని ఇంకొక గంట ఎక్స్ట్రా పని చేసుకుని అన్నీ అయినాక తీరిగ్గా అప్పుడు ఇంట్లోకి వెళ్తాడంట. ఎందుకంటే ఇంటికి వెళ్ళినా భార్య మాట్లాడదు, ఫిజికల్ ఇంటిమసీ లేదు, ఎవరి వంట ఆళ్లే. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఏం బేకాలే కొంచెంసేపు ప్రశాంతంగా ఈ కార్ పార్కింగ్లోనే కూర్చుని ఎక్స్ట్రా వర్క్లు ఇవన్నీ ఏమన్నా ఉంటే చేసేసుకుని అప్పుడు వెళ్ళొచ్చులే అని అనుకుంటున్నాడు అతను. అతని ఇంట్లోకి అతను ఆఫీస్ నుంచి రాగానే వెళ్లకుండా కార్ పార్కింగ్లో పడి ఉండాల్సిన కర్మ ఎందుకు వచ్చిందండి? అవును. సో ఇప్పుడు ఆ భార్య ఏం సాధించినట్టు? అలిగి మాట్లాడకుండా. ఇప్పుడు ఓకే, నేనేమంటానంటే నువ్వు అలగటానికి కారణం నీ భర్త చేసిన తప్పులు అయ్యి ఉండొచ్చు, కానీ అది సరిదిద్దుకోవటానికి కానీ, ఆ భర్తకి ఛాన్స్ ఇవ్వటానికి కానీ, ఆ భర్త రియలైజ్ అయ్యి దాన్ని మార్చుకోవటానికి కానీ నీ సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఉండదు అంటున్నాను నేను. భర్తలో ఎప్పటికీ మార్పు రాదు. సో నువ్వు జీవితాంతం సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే నువ్వు అనుకుంటావు ఏది, ఈ కైండ్నెస్ లేకపోవటం వల్ల, ఈ ఎఫెక్షన్ ప్రేమ చూపించకపోవటం వల్ల, ఆప్యాయంగా మాట్లాడకపోవటం మానేయటం వల్ల, నువ్వు అంటే చక్కగా నవ్వుతూ మాట్లాడకపోవటం వల్ల, ఏ కమ్యూనికేషను లేకపోవటం వల్ల అతనికి తెలిసి వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు, అతన్ని పనిష్ చేస్తున్నావు అనుకుంటున్నావు. కానీ ఇండైరెక్ట్గా ఎవరిని పనిష్ చేస్తున్నారో తెలుసా మీకు? మ్యారేజ్ని, దాంపత్యాన్ని, ఆన్ ది హోల్. సో ఇక్కడ పనిష్మెంట్ ఇద్దరికీ ఉంది, అది ఆ అమ్మాయికి తెలవట్లేదు. ఈ పనిష్మెంట్, ఈ ఎఫెక్ట్, ఈ సైలెంట్ ట్రీట్మెంట్స్ ఎఫెక్టు, ఈ వర్బల్ అబ్యూజ్లో లేకపోతే ప్యాసివ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్లో ఈ అలగటాలు మించి, శృతి మించితే ఎఫెక్ట్ అయ్యేది ఇద్దరు ప్లస్ రిలేషన్షిప్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్తుంటే నాకు ఒకటి అంటే శృతి మించితే అనేది ఒకటి ఉంది చూసారా? ఈ అలక్క పిలకలే శృతి మించినప్పుడు
ఎవరో ఒకళ్ళు నోరు తెరవాల్సినటువంటి అవసరం వచ్చేసిన తర్వాత భర్త పొరపాటు నోరు తెరిచి తట్టుకోలేక ఒక మాట అంటే అగైన్ అక్కడి నుంచి పట్టుకుంటారు. నువ్వు నన్ను అన్నావు కదా, వాళ్ళు అది ఇంకో 1 వీక్ టైం పట్టేస్తుంది. సో దీని అంతటికి డ్రాబ్యాక్ ఎక్కడుందంటారు? నువ్వు చేసిన ఈ పని వల్ల నేను ఇలా ఫీల్ అయ్యాను అనేది చెప్పకపోవటం వల్ల. అవును, ఓపెన్ కమ్యూనికేషన్ ఎప్పుడైనా అండి, నేను అందుకే చెప్తాను కమ్యూనికేషన్ వల్లే అసలు సగం గొడవలు, సరిగ్గా కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవటం వల్లే సగానికి పైగా గొడవలు. అది అది ఆ కమ్యూనికేషన్ కూడా ఏ విధంగా ఉండాలనేదే మేకప్ ఈచ్ అదర్ అని చెప్పేసి రేపు 6th హైదరాబాద్లోనే ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్ కండక్ట్ చేయబోతున్నారు మన విజయ పెద్దన గారు. ఆ కమ్యూనికేషన్ అందులో బాగా చెప్తారు, అది ఎలా ఉండాలి, ఏం ఉండాలి, ఒకవేళ వారం రోజులు మించిపోతుందా, 2 రోజులు మించిపోతుందా, 3 వారాలు మించిపోతుందా అనేటువంటి ఉంటే దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, హస్బెండ్ అయినా సరే ఏ విధంగా చెప్పి కన్విన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అండ్ భార్య ఏం అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం ఆ క్లాస్లోనే దొరుకుతుంది మీకు. అందుకే వీడియో ఇన్కంప్లీట్గా ఉంటుంది. టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా వాళ్ళకి తెలియాలి కదండి. సో ఒక్కటి మాత్రం ఏంటంటే, సైలెంట్ ట్రీట్మెంట్ గనక శృతి మించి రాగాన పడితే గనక దాని రిజల్ట్ ఏది ఆశించి అయితే ఈ భార్య ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుందో. ఇంకొకటండి, ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆవిడేం ఆనందంగా ఉండదు. మీకు ఆ విషయం తెలుసా? అంటే ఏంటి, తను కుమిలిపోతూ ఉంటుంది, అవతల వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రశాంతత ఇద్దరికీ ఉండదు. మరి అలాంటిది చేయటం ఎందుకు? ఇప్పుడు ఎవరో ఒకళ్ళన్నా సుఖపడగలగాలి కదా. ఇక్కడ ఇద్దరికీ మనశ్శాంతి లేదు, ఇద్దరికీ ప్రశాంతత లేదు, ఇద్దరికీ ఆనందం లేదు. మరి అలాంటప్పుడు ఆవే చూస్ చేసుకోవటం ఎందుకు? ఇప్పుడు ఈ కింద కారులో కూర్చున్నాడు అన్నాను, పైన అమ్మాయి ఏం హ్యాపీగా లేదు, అప్పుడు దాకా హ్యాపీగా ఉంటుంది. వచ్చాక అతనితో మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఆ అమ్మాయికి కష్టాలే. అద్భుతంగా వచ్చాడా, కమాన్ సైలెంట్ ట్రీట్మెంట్ అనేవి ఆనందంగా ఎగురుకుంటా ఏం చేయదు ఆ అమ్మాయి కూడా. బోత్ సైడ్ మానసిక ప్రశాంతత కోల్పోతారు. దీనివల్ల ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లేదో ఫిజికల్ ఎయిల్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. స్ట్రెస్లు, తలనొప్పులు, ఈ సైనస్లు, ఈ రకరకాల సైడ్ ఎఫెక్ట్లు. ఎప్పుడైతే ఎఫెక్ట్ ఉంటుందో దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎప్పుడైతే రియాక్షన్ ఉంటుందో దానికి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. చర్య ఉంటే ప్రతి చర్య ఉండాలి కదా. చర్య నీ మనసుని ఇద్దరు కలిసి మనసులు బాధ పెట్టుకుంటున్నారు, ప్రతి చర్య అనేది బాడీ మీద చూపిస్తుంది. సో ఎప్పుడైనా అందుకే అంటారు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. సో కాబట్టి ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి, తేల్చుకోండి. చాలాసార్లు నేను చెప్పాను నాగరాజు గారు, సైలెంట్ ట్రీట్మెంట్ కంటే కూడా గొడవ పడే వాళ్ళే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ అభిప్రాయాలు ఇవి అవి ఏదో వచ్చేస్తూ ఉంటాయి. కోపంలో ఒక మాట అనుకున్నా అది అయిపోయిన తర్వాత ఇద్దరు ఖాళీగా ఉన్నప్పుడు నిజమే కదా, నిజమే కదా అతను అన్న దాంట్లో కోప్పడినా నేను మరి నిజంగానే ఇచ్చేసాను కదా అనే రియలైజేషన్ ఆ అమ్మాయికి. నిజమేలే, ఆ అమ్మాయి బాధపడి ఒక మాట, మరి నా వల్ల కూడా ఈ తప్పు ఉండబట్టే కదా, చిన్నదో పెద్దదో సరే పావలాకి రూపాయి రియాక్షన్ ఇచ్చింది, కానీ పావలా నా దగ్గర తప్పు ఉంది కదా అనే రియలైజేషన్ ఇతనికి. ఇవన్నీ గొడవల్లో వచ్చే మాటల్లోంచి కూడా రియలైజేషన్ వస్తుంది. కానీ సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల ఏది తెలియదు, అప్పుడు ఇంకా ఉపయోగం లేదు కదా. సో సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకి నేను అదే చెప్తాను, దానివల్ల మీరు ఏం ఆశించి మౌనంగా మోగగా అయిపోయారో ఆ రిజల్ట్ అయితే ఉండదు. కాబట్టి ఇచ్చే ముందర ఆలోచించుకోండి, అసలు మీకు ఏం కావాలి, ఎందుకు సైలెంట్ ట్రీట్మెంటు, ఎందుకు అలిగి మోగపోయి మూలకి వెళ్ళిపోతున్నారు అనేది తెలుసుకుని వెళ్ళండి. ట్రూ అండి, థ్యాంక్ యూ అని. చాలామంది ఇబ్బంది పడేటువంటి కామన్ సెన్స్ ప్రాబ్లం ఇది, అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో జరిగేటువంటి కామన్ సెన్స్ ప్రాబ్లం అది. అవును, దాన్ని మీరు నీట్గా, అంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత అర్థానికి ఉండేటువంటి విలువలు కొన్ని మారిపోతూ ఉంటాయి. ఎలా అంటే ఇలానే ఉండాలనేటువంటిది కొన్ని యూనివర్సల్ లాస్ ఉంటాయండి. ఎందుకు ఇలా ఉండాలంటే అది ఒక మంచి కోసం అది అలానే ఉండాలి, అంతే, దాన్ని ఎప్పుడు మార్చకూడదు. ప్లస్ నేనేమంటానంటే అండి, అలక రొమాంటిక్గా ఉంటే బాగుంటుంది, రివెంజ్లా ఉండకూడదు. ఇప్పుడు ఏదో పాట ఉంటుంది, అలుక చూపి అటువైపు తిరిగితే ముసి ముసి నవ్వులు నవ్వేవు అని. అలక అట్లా అందంగా ఉండాలి తప్పితే అసహ్యంగా ఉండకూడదు. సో అలిగేటప్పుడు కూడా దానికి ప్రతిదానికి, ఇప్పుడు ఆడవాళ్ళకి అలకే అందం అంటారు, అన్నారు కదా అని చెప్పి దాన్ని సాగదీస్తే అందం కాస్త వికారం అయిపోద్ది. మంచి పాయింట్ అండి, థ్యాంక్ యూ అండి. సో మేకప్ ఈచ్ అదర్ August 6th
అది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. వెరీ నామినల్ ఫీజ్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండేటువంటి చిన్న చిన్న ఈ అలకలు అలాంటివి ఉన్నాయి కదా, వాటిని ఏ విధంగా పోగొట్టుకోవచ్చు అండ్ ఎలా లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు అనే దానికి మేడం సెషన్ కూడా తీసుకోబోతున్నారు. సో ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఒక మంచి అద్భుతమైనటువంటి సెషన్. అది కనుక మీరు జీవితంలో ఒక్కసారి విన్న తర్వాత నెక్స్ట్ టైం దాని కనుక ప్రాక్టికల్లోకి తీసుకుని వెళ్తూ ఉంటే చాలా చేంజెస్ చూస్తారు. ఎందుకంటే మనకు తెలియకుండానే మానసికంగా చాలా దెబ్బతిని ఉంటాము. ఎప్పటి నుంచో ఉండేటువంటి పెయిన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఇంకొక చోట నుంచి ఇంకొక చోటకి వరుస ఇన్సిడెంట్స్ మీద ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాం. అది వైఫ్ అండ్ హస్బెండ్లో ఎక్కువగా జరిగేది. అనుభవించేటువంటి వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీరు ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ పెద్దన గారు. అండి. థ్యాంక్ యూ.